మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు నైట్ మైల్డ్ హంగర్ అనిపిస్తుందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడు. క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు నైట్ హంగర్ అనిపించడం ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. ఎందుకంటే మీరు ఎవ్రీడే తినేదానికంటే చాలా తక్కువ క్యాలరీస్ అనేవి కన్స్యూమ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీ హంగర్ హార్మోన్స్ ని కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీ బాడీ ఎనర్జీ కోసం ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దట్ డజన్ మీన్ మీకు మజిల్ లాస్ అయిపోతుందా లేదా స్టార్వేషన్ అవుతుందని కాదు. ఇది ఫ్యాట్ లాస్ ప్రాసెస్ లో ఒక పార్ట్ మాత్రమే. కానీ మీరు ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒకటి తింటూ కూర్చుంటే మీ డెఫిసిట్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు మీ బాడీ ఏం చేస్తుంది అంటే మీరు కన్స్యూమ్ చేసిన ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ ని మాత్రమే యూజ్ చేస్తుంది. సో ఫ్యాట్ బర్న్ అనేది టెంపరీగా మీకు స్లో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ లాస్ గోల్ అనేది హంగర్ ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేయడం కాదు, హంగర్ ని మేనేజ్ చేసి సస్టైనబుల్ గా ఉంచడం. ఇఫ్ మీకు మరీ ఆకలి అనేది ఎక్కువైపోయి మీ స్లీప్ క్వాలిటీ ఎఫెక్ట్ అవడం కానీ లేదా మీ వర్కౌట్ చేస్తున్నప్పుడు స్ట్రెంత్ డ్రాప్ అవడం కానీ ఇలాంటివి జరిగితే బెటర్ మీ ప్లాన్ అడ్జస్ట్ చేసుకోండి. లైక్ ఒక 200 to 300 క్యాలరీస్ ఇంక్రీజ్ చేసుకోండి. అంతేగాని ర్యాండమ్ గా ఏది పడితే తినేద్దాం ఆకలేసినప్పుడల్లా అనుకుంటే అసలు మీకు ఫ్యాట్ లాస్ అనేది ఎప్పటికీ అవ్వదు. సో మీకు నైట్ అయ్యేటప్పటికి కొంచెం ఆకలి అనిపించినా మీరు అదేం పట్టించుకోకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంటే అదే డిసిప్లిన్. చాలా మంది ఇక్కడే గివ్ అప్ ఇచ్చేస్తారు. సరే బ్రో, నా వల్ల కాదు ఇదంతా, నేను ఎప్పటి నుంచో చాలా ప్లాన్స్ ఫాలో అవుతున్నా బట్ నాకు ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఫ్యాట్ లాస్ చాలా హార్డ్ అనిపిస్తుంది అనుకుంటే జస్ట్ మీరు నాకు కోచ్ అండ్ డిఎం చేయండి. మీ ఫ్యాట్ లాస్ జర్నీని మనం ప్లాన్ చేద్దాం.